ఈరోజు సుదీర్ఘంగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 43 అంశాల మీద చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి విషయానికి చాలా ప్రాధాన్యత చర్చించడం జరిగింది. 1969 నుంచి ఇప్పటి వరకు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం రావడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల నగదు సహాయం అందించాలని, కుటుంబంలో అర్హులు ఉన్నట్టయితే ఒకరికి ఉద్యోగ వసతి కల్పించాలని, గృహం లేకుండా ఉంటే గృహ వసతి కూడా కల్పించాలని, అమరుల యొక్క పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకు ఉచిత విద్య ప్రభుత్వం మొత్తం వాళ్ళ విద్యా ఖర్చులు భరించాలని, ఒకవేళ వాళ్ళు వ్యవసాయ ఆధారిత కుటుంబాలై భూమి లేకుండా ఉంటే వాళ్ళకు ఒక 3 ఎకరాల భూమి కూడా ఆ కుటుంబానికి ఇప్పించాలని చెప్పి కూడా ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. దీని సత్వరమే అమలు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించడం కూడా జరిగింది. రైతులకు సంబంధించినటువంటి పంట రుణాల మాఫీ ఏదైతే ఉందో ₹1 లక్ష వరకు రుణం మాఫీ చేస్తామని ఏదైతే హామీ ఇచ్చినామో ఎన్నికల సందర్భంగా ఈరోజు కేబినెట్ దాన్ని కంప్లీట్ గా ఆమోదించింది. 39,07,409 39,07,09 వీళ్ళకు కుటుంబాలకు లబ్ధి చేకూరుతా ఉంది. రైతులకు దీనిలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు తాకబెట్టింది బంగారమే అయినప్పటికీ వ్యవసాయ రుణం కిందనే దాన్ని తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా పరిగణన తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వానికి 17 నుంచి 19,000 కోట్ల రూపాయల భారం దీని మీద పడతా ఉంది. 1,000 కోట్లు 17 నుంచి 19,000 కోట్లు భారం ప్రభుత్వం మీద వస్తూ ఉంది. ఇది చాలా భారీ భారం అయినప్పటికీ కూడా మాట ఇచ్చినాం కాబట్టి ఎట్టి పరిస్థితులలో నెరవేర్చాలనే ఉద్దేశంతో నేను చేసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా వ్యవసాయ శాఖను, ఆర్థిక శాఖను కేబినెట్ ఆదేశించింది. సత్వరమే ఈ పథకం అమలు కూడా ప్రారంభమవుతుందని చెప్పి నేను సంతోషంగా రైతులందరూ శుభవార్త తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వృద్ధులకు, వితంతువులకు ₹1,000 చొప్పున పెన్షన్ అందజేస్తామని చెప్పాము ఎన్నికల ప్రణాళికలో. అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో ₹1,500 పెన్షన్ వాళ్ళకు అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇవన్నీ కూడా దసరా పండుగ సందర్భంగా ఈ పెన్షన్ అన్ని కూడా పేదలకు అందజేయడం జరుగుతుంది. దసరా నుండి దీపావళి వరకు మధ్యాహ్నం, దసరా నుంచి స్టార్ట్ అయ్యి దసరా టు దీపావళి మధ్య ఉండేటువంటి ఆ 15 రోజులలో ఈ పెన్షన్లన్నీ కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఆ లోపల ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం, ఇది పాత పెన్షన్తో దీనికి సంబంధం లేదు. వీళ్ళకందరికీ కొత్త కార్డులు జారీ చేయబడతాయి పెన్షన్దారులకు. ఆ కార్డులన్నీ కూడా దసరా నుంచి దీపావళి మధ్య అందరికి కూడా ఇండివిజువల్గా కార్డులు అందజేయబడతాయి. వాళ్ళకి ఇప్పటికీ అకౌంట్లు ఉంటే ఓకే, లేకపోతే అందరికి కూడా బ్యాంకు అకౌంట్లు తెరవబడతాయి. టెన్షన్గా ఒక నెల కంప్లీట్ కాగానే ఆ డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అదేవిధంగా బీడీ కార్మికుల స్థితిగతుల్ని ఆలోచించి గతంలో చెప్పిన విధంగా వాళ్ళకు అల్పాదాయం అయిపోయింది, ఇబ్బందుల పాలవుతున్నారు కాబట్టి వారికి నెలకు ₹1,000 భృతి ఇస్తామని ప్రకటించినాం. దాన్ని కూడా ఈ పథకం కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే వాళ్ళని ఎన్యూమరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 months పట్టే ఆస్కారం ఉంటుంది. గతంలో వాళ్ళు 7 లక్షల మంది ఉన్నారని చెప్పిండ్రు, ఈ మధ్య కొందరు తగ్గిందని చెప్తున్నారు. ఆ నంబర్స్ కరెక్ట్గా తీసుకోవాలంటే లేబర్ డిపార్ట్మెంట్ను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా కంప్లీట్ ఎన్యూమరేషన్ ఒకసారి అయిపోయిందంటే ఆ పథకం కూడా అమల్లోకి వస్తుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ క్యాబినెట్ హైస్ డిసైడెడ్ అండ్ ఎన్యూమరేషన్ చేయమని చెప్పి కూడా సంబంధిత శాఖలకు ఈరోజు క్యాబినెట్ ఆదేశించడం జరిగింది.
టిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది. దానిలో భాగంగా కళ్యాణ లక్ష్మి అనేటువంటి ఒక కొత్త పథకానికి టిఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుడతా ఉంది. ఈరోజు క్యాబినెట్ ఈరోజు నిర్ణయించింది. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో దళిత గిరిజన అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగితే, దళిత అమ్మాయిలు కావచ్చు లేదా గిరిజన అమ్మాయిలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి అనే పథకం కింద వారికి ప్రభుత్వం తరఫున 50,000 రూపాయలు అందజేయబడతాయి. పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి అనే పథకం కింద దళిత అమ్మాయిల పెళ్లిళ్లకు, గిరిజన అమ్మాయిల పెళ్లిళ్లకు తెలంగాణ రాష్ట్రంలో 50,000 రూపాయలు వాళ్ళ పెళ్లి సందర్భంగా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఇది నేను చాలా సంతోషంగా వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నాను. మంచి పారదర్శకమైన పథకం. దీని ద్వారా దళిత కుటుంబాలకు, గిరిజన కుటుంబాలకు మంచి రిలీఫ్ కూడా వస్తుంది పేదవాళ్ళకని చెప్పి ప్రభుత్వం దీన్ని విశ్వసిస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద గతంలో అనేక రకాల వేధింపులే కాదు, కేసులు కూడా పెట్టడం జరిగింది. 2001 నుంచి ఇప్పటి వరకు నమోదైనటువంటి అన్ని కేసులను ఎత్తివేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నది. ఆల్ ద కేసెస్ విల్ బి లిఫ్టెడ్. దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా హోమ్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశిస్తూ ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరో నిర్ణయంలో ఎన్నికల ప్రణాళికలో చెప్పేది కాకుండా ఇంకోటి కూడా ఎక్కువ చేయడం జరిగింది. ఆటో రిక్షాలు, వ్యవసాయ ట్రాక్టర్లు, ఆ వ్యవసాయ ట్రాక్టర్లకు వాడే ట్రాలీలకు రవాణా పన్ను మొత్తం రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇమీడియట్గా అమల్లోకి వస్తుంది. అయితే దీంట్లో ఆల్మోస్ట్ 5,17,000 మంది లబ్ధిదారులు దీనిలో ఈ పథకంలో ఉంటారు. దీనివల్ల ప్రభుత్వం మీద పడుతున్నటువంటి భారం 56 కోట్ల రూపాయలుగా ఉంది. అదేవిధంగా ఈ వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలు మరియు ఆటో రిక్షాలు చెల్లించవలసి ఉన్న బకాయిలు, పాత బకాయిలు ఒక 76 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 76 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం టోటల్గా మాఫీ చేస్తూ ఉంది. వాళ్ళు ఎవరు కూడా ఆ బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఇక నుంచి లేదు. రాష్ట్రంలో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా గిరిజనులు, అన్ని రకాల గిరిజనులు, ఆదివాసీ గిరిజనులు, లంబాడాసు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. మా యొక్క తాండాలు గ్రామ పంచాయతీలు కావాలని, మా గోండుగూడాలు, చెంచుగూడాలు, కోయగూడాలు గ్రామ పంచాయతీలు కావాలని కోరినారు. కానీ ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ కోరికను మన్నించలేదు. కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో గిరిజన సోదరులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ ఖచ్చితంగా వాళ్ళందరికీ 500, వాళ్ళ నినాదం ఏదైతే ఉందో 500 జనాభా ఉండే ప్రతి తాండాను, ప్రతి గిరిజన గూడెంను, అది కోయగూడెమైనా, చెంచుగూడెమైనా, గోండుగూడెమైనా తాండాలతో పాటు అన్నిటినీ, తాండాలను, గూడాలను, 500 జనాభా ఉన్న వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ తీర్మానం చేసినది. దాన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పి నేను ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాను. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ, అన్ని డిపార్ట్మెంట్లలో ఉండేటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించింది. దీని అమలు కూడా సత్వరమే శాఖల వారీగా ప్రారంభం చేయమని చెప్పి అన్ని శాఖలకు ఆదేశించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని ఈరోజు క్యాబినెట్ ఆదేశించడం జరిగింది. ఒక లెక్కలో దాదాపు 40,000 అని చెప్పినారు. ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాల్సింది. ఈరోజు పూర్తి సమాచారం రాలేదు. ఎంతమంది ఉన్నా పర్వాలేదు, 8,000 మంది ఉన్నా పర్వాలేదు, ఆల్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు బి రెగ్యులరైజ్డ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. దీన్ని శాఖల వారీగా రివ్యూ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీల వివరాలు మొత్తం తెప్పించి వాళ్ళ ఆయా డిపార్ట్మెంట్లన్నీ కూడా స్టెప్స్ తీసుకుంటాయి. చీఫ్ సెక్రటరీ గారు దాని అన్ని శాఖలకు ఆదేశాలు కూడా ఇవ్వబోతా ఉన్నారు. వీఆర్ నాట్ రెగ్యులరైజింగ్. ఇక్కడ కూడా మీకు చెప్తా ఉన్నాం, వీళ్ళకి అవసరమైనటువంటి సడలింపులు కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పాపం వీళ్ళు చాలా రోజులుగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఏజ్ బార్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. యాజ్ ఏ స్పెషల్ కేసుగా వీళ్ళకి సడలింపులు ఇచ్చి వీళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా చేస్తున్నారు కాబట్టి, బయట ఉద్యోగం చేసే పరిస్థితి కూడా లేదు కాబట్టి
వీళ్ళకు అన్ని రకాలుగా రిలాక్సేషన్ ఇస్తా ఉన్నాం. నేను డీటెయిల్స్ మళ్ళీ తర్వాత చెప్తాను. లెట్ మీ ప్లీజ్ కంప్లీట్. సార్ దీంట్లో ఆంధ్ర వాళ్ళు లాస్ట్లో మీ క్వశ్చన్ ఉంటే అడుగురు. మీకు నేను చెప్పేది నా ఎజెండా కంప్లీట్ అయిపోతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరిస్తామని చెప్పినాం. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తాం. ఆ డెసిషన్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ స్థాయి స్కేల్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి చీఫ్ సెక్రటరీ గారికి క్యాబినెట్ ఆదేశించింది. ఉద్యోగ సంఘాలతో సత్వరమే మాట్లాడి వాళ్ళని పిలిపించి ఈ స్కేల్స్ ఇంప్లిమెంటేషన్ కూడా శ్రీకారం చుట్టమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ ఇంక్రిమెంట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పినాం. అది కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇది కూడా ఇమీడియట్లీ అమల్లోకి వస్తుంది. వ్యవసాయాధారిత భూమి లేని నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి గతంలో ప్రకటించడం జరిగింది. ఈ దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పించాలని చెప్పి ఈరోజు క్యాబినెట్ నిర్ణయం చేసింది. ఈ స్కీమ్ కూడా ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. దీనికి మార్గదర్శకాలన్నీ ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు విడుదల చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఎస్టీలు మరియు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పాం 12% చొప్పున. ఇది ప్రభుత్వం నేరుగా చేయగలిగే పని కాదు. కాబట్టి 2 సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జీల నేతృత్వంలో ఒక ఎస్టీల కోసం ఒక స్టడీ కమిటీ, మైనార్టీల కోసం ముస్లిం మైనార్టీల కోసం ఒక స్టడీ కమిటీని నియమించాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వారి రిపోర్ట్ల ఆధారంగా వీరి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలు కానీ ఇతరత్ర రిజర్వేషన్ తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలోనే ఈ కమిటీలు కూడా అపాయింట్ చేయబడుతున్నాయని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వక్ఫ్ ఆస్తులు చాలా దురాక్రమణలకు గురవుతున్న విషయం మనం చూసాం గతంలో కూడా. ఈ వక్ఫ్ ఆస్తులు రక్షించాలంటే మార్గం లేకుండా పోయింది ప్రభుత్వానికి. అందువల్ల ఒక వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ కావాలనేది మొదటి నుంచి డిమాండ్గా ఉంది. వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించడానికి ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్, సెషన్ జడ్జి స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్కు టోటల్ కోర్టు పవర్స్ అంటే జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక నుంచి సివిల్ కోర్టు పోయి లిటిగేషన్ పెట్టకుండా ఇది దాటిన తర్వాతనే బయటికి పోవాలి. కాబట్టి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న ఎన్ఆర్ఐస్కు చాలా సమస్యలు చాలా సందర్భాల్లో వస్తూ ఉన్నాయి. గతంలో మనకు కేరళ తరహా పెడతామని చెప్పి కేరళ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐలను ఆదుకుంటా ఉందో ఆ రకంగా ఆదుకుంటామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా